హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు టెక్ టాక్ విత్ అన్వర్. ఈ వీడియోలో మనం ఇయర్ ఎండ్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్. ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్స్ విత్ 1/4 అండ్ ఎండ్స్ విత్ 31st మార్చ్. ఇదంతా మనకు తెలుసు. అయితే అకౌంటింగ్ ప్యాకేజెస్ వాడేవాళ్ళు, వాళ్ళు ప్రతి ఇయర్ ఏం చేయాల్సి ఉంటుంది అంటే, ఒక ఫైనాన్షియల్ ఇయర్ నుండి ఇంకొక ఫైనాన్షియల్ ఇయర్‌లోకి మారాల్సి ఉంటుంది. అంటే మనం కొత్తగా బుక్స్ ఎలాగైతే ఓపెన్ చేస్తామో, కంప్యూటర్ అకౌంటింగ్‌లో కూడా సాఫ్ట్‌వేర్ వాడేవాళ్ళు ఒక కొత్త కంపెనీని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పాత కంపెనీలో ఉన్నటువంటి డేటా అంటే క్లోజింగ్ బ్యాలెన్సెస్ కావచ్చు, ఇన్వెంటరీ డేటా కావచ్చు, ఇన్వెంటరీలో ఉన్నటువంటి క్లోజింగ్ స్టాక్ కావచ్చు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ఇయర్‌కి క్యారీ ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మనము ఈ అకౌంటింగ్ ప్యాకేజెస్‌లో 1/4కి రోజు అంటే 1/4 రోజు మనం ఎలా దీన్ని కొత్త కంపెనీ క్రియేట్ చేయాలి అనేటువంటిది చూద్దాం. ఈరోజు ఈ వీడియోలో మనం మార్గ్ యూజర్స్ కోసం మార్గ్ ఈఆర్‌పి, మార్గ్ బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ వాడేవాళ్ళు కొత్త ఫైనాన్షియల్ ఇయర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? 2023, 24 కంపెనీ కొత్త ఇయర్ మనకు రేపటి నుండి స్టార్ట్ అవ్వబోతుంది. ఈ కంపెనీని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేటువంటిది చూద్దాం. సో, ముందుగా నేను మార్గ్ సాఫ్ట్‌వేర్‌ని ఓపెన్ చేస్తున్నాను. మార్గ్ సాఫ్ట్‌వేర్ ఓపెన్ అయిన తర్వాత చూడొచ్చు మనము. ఓకే. సో, డైరెక్ట్‌గా కంపెనీ ఓపెన్ అయిపోయింది. సో, మనం ఎగ్జిట్ కొట్టేసి ఒకటే ఒక కంపెనీ ఉంది, ఐకాన్ కంప్యూటర్స్. దాంట్లోకి వెళ్లి చూద్దాం. ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే మార్క్ గేట్‌వే ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఐకాన్ కంప్యూటర్స్ అనేటువంటి ఒక కంపెనీ ఉంది. దాంట్లో 2 ఫైనాన్షియల్ ఇయర్స్ ఉన్నాయి. ఒకటి 2021, రెండవది 22, 23. మనకిప్పుడు కావాల్సినటువంటి కొత్త ఇయర్ ఏంటంటే 23, 24. ఈ ఫినాన్షియల్ ఇయర్ మనకు కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఎప్పుడైనా కానీ ఒక కొత్తగా కంపెనీ క్రియేట్ చేస్తున్నప్పుడు అంటే ఆహ్, క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నప్పుడు ముందుగా చేయాల్సినటువంటి పనేంటంటే డేటాని ప్రీవియస్ ఇయర్ డేటాని బ్యాకప్ తీసుకోవడం. చాలామంది చేస్తున్న తప్పేంటంటే తన కంపెనీ బ్యాకప్స్ మెయింటైన్ చేయలేకపోవడం వల్ల చాలా సార్లు ఇబ్బందికి గురి కావాల్సి వస్తుంది. ఏదైనా అకస్మాత్తుగా కంపెనీలో ఉన్నటువంటి డేటా కరప్ట్ అయిపోయినప్పుడు, వైరస్ వచ్చినప్పుడు, లేదా ఏదైనా షార్ట్ సర్క్యూట్ వల్ల సిస్టమ్ క్రాష్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మనకు డేటా అనేది అవైలబిలిటీ లేకుండా ఉంటుంది. బెస్ట్ ఒక సింపుల్‌గా మీరేం చేయొచ్చు అంటే మీ ఎవ్రీ వీక్ మీ యొక్క డేటాని గూగుల్ డ్రైవ్ గానీ, వన్ డ్రైవ్ గానీ ఇలా వర్చువల్ డ్రైవ్స్‌కి సింక్ చేసి పెట్టుకున్నారనుకోండి, మీకు డేటా సేఫ్‌గా ఉంటుంది. మీరు భయపడాల్సిన పని లేదు. ఈ రోజులలో చాలా చిన్న చిన్న ఫైల్స్ మనకి బ్యాకప్‌గా వస్తున్నాయి కాబట్టి, పెద్ద డేటా తీసుకునేటువంటి అవకాశం కూడా ఉండదు. సో, సింపుల్‌గా మీరు వర్చువల్ డ్రైవ్స్‌ని సేఫెస్ట్‌గా వాడుకుంటే బెస్ట్. సో, నెక్స్టు మనం ఇక్కడ చేయాల్సిందేంటంటే, మనము మార్గ్‌లో ఉన్నటువంటి కంపెనీ ఓపెన్ చేసాం. దాంట్లో 2 ఫైనాన్షియల్ ఇయర్స్ ఉన్నాయి. నేనిప్పుడు ఏం చేయాలంటే, ఎ F8 మనం ఇక్కడ కంపెనీ పైకొచ్చిన తర్వాత మళ్ళీ మొదటికొచ్చేస్తున్నాను. కంపెనీ కనపడింది. ఇక్కడ ఎంటర్ కొట్టగానే ఇక్కడ మనకి న్యూ ఫైనాన్షియల్ ఇయర్ అని కనపడుతుంది. ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత చూడండి ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి 1/4/2022 టు 31/3/23 వరకుంది. కొత్త ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి 1/4/23 టు 31/3/24 వరకుంది. సింపుల్‌గా మీరేం చేయాలంటే ఇక్కడ యాక్సెప్ట్ బటన్ కనపడుతుంది కదా! ఫస్ట్ బటన్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక వార్నింగ్ అడుగుతుంది. యూ ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ న్యూ బుక్స్ ఆఫ్ అకౌంట్. మీరు కొత్తగా ఒక కంపెనీలో బుక్స్ క్రియేట్ చేయబోతున్నారు. అది 1/4/2023 నుండి 31/3/2024 వరకు. షల్ ఐ ప్రొసీడ్ అంటుంది. సింపుల్‌గా మీరేం చేయాల్సి ఉంటుందంటే యెస్ క్లిక్ చేయండి. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ క్రియేట్ చేసేటప్పుడు పాత ఇయర్‌లోని ఏ అంశాలు, డేటా, ఇన్ఫర్మేషన్ మీకు
క్యారీ ఫార్వర్డ్ కావాలి అనేటువంటిది అడుగుతుంది. డిఫాల్ట్‌గా ఏవేవి అవసరమో అవి ఆల్రెడీ యెస్ అని ఉంటాయి. చూడండి మీరిక్కడ. లెడ్జర్ బ్యాలెన్సెస్ ఆల్రెడీ యెస్ ఉంది. ఔట్‌స్టాండింగ్ యెస్ అని ఉంది. స్టాక్ బ్యాలెన్సెస్ కూడా యెస్ అని ఉన్నాయి. ఆహ్, బ్రేకేజ్ ఎక్స్‌పైరీ స్టాక్ నో అని ఉంది. కావాలంటే ఇది కూడా యెస్ పెట్టొచ్చు. యెస్ పెడితే ఏమవుతుందంటే ప్రీవియస్ ఇయర్‌లో ఉన్నటువంటి ఎక్స్‌పైరీ స్టాక్ కావచ్చు, బ్రేకేజ్ స్టాక్ కావచ్చు, నెక్స్ట్ ఇయర్‌కి ఆ డేటా గూడా ఆ స్టాక్ కూడా మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. తర్వాత ఇక్కడ గమనించాల్సిందేంటంటే చాలా నాన్ వర్కింగ్ ఐటెమ్స్ కానీ, పార్టీస్ కానీ ఉంటాయి. పార్టీస్ అంటే వాళ్ళతో ట్రాన్సాక్షన్స్ ఏమి ఉండవు. లాస్ట్ ఇయర్‌లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉండదు. ఏది ఉండదు. అలాంటప్పుడు ఆ పేర్లన్నీ గూడా నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం లేదనుకుంటే సింపుల్‌గా దీన్ని నో అని పెట్టండి. ఉండనివనుకుంటే యెస్ అని ఉంచేసుకోవచ్చు. తర్వాత ఐటెమ్స్ కూడా కొన్ని మనం ఐటెమ్స్ ఎప్పుడో 5, 6 సంవత్సరాల క్రితం వాడి ఉంటాం. ఆ ఐటెమ్ ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్ ఏం చేయట్లేదు. బిజినెస్ చేయట్లేదు ఆ ఐటెమ్‌ని. కానీ మనకు ఐటెమ్ ఎప్పటికి ప్రతి ఇయర్ వస్తుంది ముందుకి అనుకున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే సింపుల్‌గా నో అని పెట్టేస్తే ఆ ఐటెమ్ మనకి రాకుండా ఉంటుంది. సో, ఈ విధంగా మనము ఈ తర్వాత ఇక్కడ నాన్ వర్కింగ్ బ్యాచెస్ ఉన్నప్పుడు కూడా దీన్ని నో అని పెట్టేసి చేయొచ్చు. తర్వాత చలాన్స్ ట్రాన్స్‌ఫర్స్ కూడా చేయొచ్చు. సేల్స్, రిటర్న్స్, బ్రేకరేజ్, రీప్లేస్‌మెంట్, సేల్స్‌కి సంబంధించి, పర్చేజ్‌కి సంబంధించి పెండింగ్ ఆర్డర్స్ ఏమైనా గూడా ఉన్నప్పుడు అవి మాత్రం కంపల్సరీ యెస్ అని ఉండాలి. అది అందుకని డిఫాల్ట్‌గా యెస్ అని వచ్చేసింది. ఇప్పుడు షల్ ఐ ప్రొసీడ్ అంటుంది. యెస్ అని క్లిక్ చేయండి. సో, ఇప్పుడు ఓకే కొట్టగానే మనకి మళ్ళీ మెయిన్ మెనూకొచ్చాం. జస్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి మనకు కొత్త ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మనకి 2023, 24 అనే కొత్త ఫైనాన్షియల్ ఇయర్ మనకిక్కడ కనపడుతుంది. దాన్ని సింపుల్‌గా సెలెక్ట్ చేసుకోండి. కొత్త ఫైనాన్షియల్‌లోకి ఎంటర్ అయ్యారు. సో, ఇప్పుడు మీరు మీ వర్క్‌ని మీ యొక్క ఉన్నటువంటి అకౌంట్స్‌ని మీరు ప్రీవియస్ ఇయర్‌లో ఎలా ఎంట్రీ చేశారో అలాగే ఎంటర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆ డేటా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. లెడ్జర్ బ్యాలెన్సెస్ కావచ్చు, ఐటెమ్ స్టాక్ కావచ్చు, మిగతాదంతా కూడా ఈ ఇయర్‌లోకి వచ్చేస్తుంది. కానీ మీరెప్పుడైనా గూడా బ్యాకప్స్ రెగ్యులర్‌గా మెయింటైన్ చేయడం అనేటువంటిది రెగ్యులర్‌గా మెయింటైన్ చేయడం అనేటువంటిది ప్రాక్టీస్ చేయండి. ఎవ్రీ డే సిస్టమ్‌లో బ్యాకప్ తీయండి. వీక్లీ వర్చువల్ డ్రైవ్స్‌లో గానీ, పెన్ డ్రైవ్స్‌లో గానీ బ్యాకప్ తీసుకోవడం మంచిది. సో, కొత్త ఫైనాన్షియల్ ఇయర్‌లో మీరు ఎంటర్ అయ్యి, ఈ ఇయర్‌లో మంచి లాభాలు పొంది ఆహ్, మీ బిజినెస్ గ్రో కావాలని కోరుకుందాం. ఈ వీడియో గనుక మీకు నచ్చితే షేర్ చేయండి. అలాగే మా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మార్గ్ సంబంధించి మీకేమైనటువంటి సందేహాలుంటే కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. తప్పకుండా వాటిని అడ్రెస్ చేయడానికి ప్రయత్నిస్తాం. థాంక్ యూ. మీ అన్వర్.